చూస్తానే ఎవరు అంటే నెక్స్ట్ కాబోయే కౌన్సిలర్ అతని గోల్డ్ రమేష్ పేరు చెప్పినాడు. తర్వాత అంటే ఎవరు చెప్పినారా అంటే బొబ్బిలి వీరా చెప్పినారు అంటే ఆడికి పోయినాక ఎవరు చెప్పినారంటే ఆయనే చూడు కౌన్సిలరే అని. మళ్ళీ తర్వాత ఉండే ఏమంటారు పార్సార్ పేరు చెప్పినారు. ఇది ల్యాండ్ అయితే మాదే. కళ్ళు తీపిస్తారులే ఆటిపోతుంది కళ్ళ ఆడ మీకు లెటర్లు కట్టించాక తీసిండదా మీకు ఎమ్మెల్యే కట్టించాక మరి మాట్లాడా ఆడ నిలబడితే ఏమొస్తుంది నీకు ఏం చెప్పాడు చెప్పు మాట్లాడు కట్టు వేశారంటారు మీడియా మిత్రులకు ఇదేందా సార్, మాకు శ్మశానంకి ఇచ్చినారు మా ముత్తాతలకి 2 ఎకరాలు 90 సెంట్లు. ఏం సార్, మేము ఇక్కడ ఉండడానికి ఏం లేదు, ఓన్లీ శ్మశానంకి మాత్రమే. తర్వాత వచ్చేసి మేము అక్కడ సమాధులు పెట్టుకుంటుంటే ఏదోగా ఈ ఇండ్లన్నీ మా దాంట్లోకి వచ్చింది. ఆ ఇళ్ళన్నీ సార్ మొత్తం ఆ లాస్ట్ నుంచి అంతా మా దాంట్లోకి. అప్పుడు మా పెద్దోళ్ళు ఏదో ఉన్నారులే అని వదిలేసినారు. వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులు ఇస్తామన్నారు, మాకు వద్దు ఉండేది ఉన్నారులే అని చెప్పినారు. తర్వాత వచ్చేసి మేము అంతగా మాకు మెచ్యూరిటీ లేదు కదా, చిన్నపిల్లలు మేము. తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా చెప్పి మేము డాక్యుమెంట్లన్నీ హైకోర్టులో మా పెద్దోళ్ళు రాగిపత్రాలు హైకోర్టులో గెలిచినాడు. ఐఎఫ్టీ తిక్కన్న అని ఉన్నాడు. ఆయన ఏం చేసినాడంటే హైకోర్టులో గెలిచిన రాగిపత్రాలు ఉంటే రాగిపత్రాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర, రాగిపత్రాలు అన్నీ ఉన్నాయి. మేము అన్నీ పెట్టుకున్నాం సార్. పెట్టుకున్నాక ఇట్లా జేసీ పెట్టినారంటే 2-3 సార్లు, నిన్న లేదు మొన్న వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ బండి ఆయన కూడా చెప్పినాం ఇది వద్దని. 3 టౌన్లో కంప్లైంట్ పెట్టినాను. పెడితే మీ డాక్యుమెంట్లు ఏముండే తీసుకురండి అన్నారు. మీ డాక్యుమెంట్లు ఏమున్నాయి అంటే ఒరిజినల్ తేను, జిరాక్స్ అయితే ఇస్తానని చెప్పిన. ఎమ్మెల్యే చెప్పినాడు ఇక్కడ బాత్రూమ్లు కట్టిమని చెప్పినాడు అంట. ఇక్కడ సర్వే చేసుకుని ఎక్కడైతే పరంపోగు ఉందో అక్కడ కట్టించుకోవాలా. మెయిన్ రోడ్లో ఇట్లా ఇదంతా మెయిన్ పబ్లిక్ ప్లేసు, ఇట్లా మా స్థలంలో ఇట్లా బాత్రూమ్లు కట్టించేది ఏముంది, నీదేముంది ఎవరికి చెప్పుకుంటా చెప్పు కానీ అన్నారు. నేను వస్తానే ఇక్కడికి వచ్చిన, బండి చూస్తానే ఎవరు అంటే నెక్స్ట్ కాబోయే కౌన్సిలర్ అతని గోల్డ్ రమేష్ పేరు చెప్పినాడు. తర్వాత అంటే ఎవరు చెప్పినారా అంటే బొబ్బిలి వీరా చెప్పినారు అంటే ఆడికి పోయినాక ఎవరు చెప్పినారంటే ఆయనే చూడు కౌన్సిలరే అని. మళ్ళీ తర్వాత ఉండే ఏమంటారు పార్సార్ పేరు చెప్పినారు. ఇది ల్యాండ్ అయితే మాదే. మాకు శ్మశానం, ఇది సర్వే నెంబర్ కొడితే శ్మశానమనే వచ్చేది. ఏం సార్, మేమంతా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డాక్యుమెంట్లు తీసుకురంటే దీనికి ఏం డాక్యుమెంట్లు శ్మశానం అని ఉన్నాయి. హైకోర్టులో మాకు గెలిచింది. ఇది శ్మశానం కింద మాకు ఇచ్చినారు సార్. అవును సార్, మాకు అడగాలి కదా సార్. ఇప్పుడు మాకు శ్మశానంకి ఇచ్చినారు. అవును సార్, అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. మీరంతా ఫ్యామిలీ అంతా రండి అన్నారు. ఫ్యామిలీ అంతా రండి. ఇక్కడ వరకు అక్కడ చేసినారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పినాను, వాళ్ళు కూడా రాలేదు, డిపార్ట్మెంట్ కూడా రాలేదు. నేను పొద్దున రేపు సండే ఉంది, ఎల్లుండి పోయి కలెక్టర్ ఆఫీస్లో ఎస్పీకి అంతా కంప్లైంట్ పెడతాను. వీళ్ళు పట్టించుకోలేకున్నప్పుడు మేము చేయాలి. ఇప్పుడు వచ్చి ఒక్కనే వస్తాను నేను. ఇప్పుడు అంతా ఇంట్లో లేబర్ పనికి పోతారు. ఇక వెళ్ళాలి, అన్నీ తెలుసు. అక్కడ ఎవరికన్నా అడగండి ఇది స్థలం ఎవరిదంటే ఇంతమంది ఉన్నారు, వడ్డే వాళ్ళదే అని చెప్తారు. మాకు అడగాల, ఎక్కడో ఒకసారి చూపాను ఇదంతా స్థలం మాదే, మీదేముందంటే సరే మీదేముందో మీరు తీసుకురండి, నేను తీసుకొస్తా. మా తాత ముత్తాతల నుంచి ఇది వడ్డేవులుకుంటే అనేది మేము శ్మశానం పెట్టుకున్నాం. అది అక్కడ మామూలుగా అంటే మున్సిపాలిటీ దాంట్లో అక్కడ పెడతారు సార్. ఇక్కడ వచ్చేసి మాకు సపరేట్ ఒక 10-20 కుటుంబాలకి ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ పెట్టాం మేము, అక్కడే పెట్టేది. ఎందుకంటే వాటర్ ఆగుతాయి కదా, ఇక్కడ అంతా ఇండ్లకి ఇబ్బంది అవుతుందని చెప్పి 10 కుటుంబాలు ఉన్నాయి. అంటే ముత్తాతలు అంతలా
వడ్డేవాళ్ళు ఒకటే అంటే అప్పట్లో అట్లా చేసినారనమాట పెద్దోళ్ళు. అట్లా అక్కడే చేస్తున్నాం మనం. ఎందుకంటే వాటర్ వస్తాయి, ఆ సమాధులు బయటికి లేచేకి అవన్నీ ఇబ్బంది కదా సార్. ఇక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ వరకు సార్, ఆ ఇండ్లన్నీ మన దాంట్లోకి వచ్చి వాళ్ళేమో మనం కాల్ చేయడం చెప్పలేదు. వాళ్ళు కూడా మేము డబ్బులు ఇస్తామంటే మేము తీసుకోలేదు. చాలామంది ఉన్నారు సార్, ఇంకా ఈ పిల్లలు కూడా ఇల్లు ఉంది, చాలామంది ఇల్లు ఉన్నాయి, డబ్బులు ఇస్తామన్నారు. నాకు వద్దా పాంటి, మాకు వద్దని చెప్పినాం. తిరగడం పోయి 3 గంటలప్పుడు ఇది మాకు శ్మశానంకి ఇచ్చినారు, మాకే ఉండాలా. ఏదైనా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, నేను 30 సెంట్లు అంటే సరే ఏముందో పరంపోకు తీసుకురండి, మేము డాక్యుమెంట్లు తెస్తాం, ఊరికే ఇష్టాసారంగా. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినాడు, పరసర చెప్పినాడు, చెప్పిన పెద్ద ఆయన చెప్పినాడు అంటే అది కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మాకు పిల్ల కదా, ఏం బాబు మేము ఇక్కడ కట్టిస్తున్నాము, స్కూల్ కట్టేయాలని ఏం కట్టేయాలనేది శ్మశానం ఇది, ఎట్లా కట్టిస్తారు సార్? కరెక్టే కదా సార్? మాకు అడగాల పిల్లంపేయాలి కదా. ఎక్కడో ఒకసాట పరంపోక దాంట్లో కట్టించుకోవాలా. మాకు పెద్దోళ్ళు ఇది శ్మశానంకి పెట్టినారు. ఇది మేము కట్టించుకోవాలంటే ఇల్లు కట్టించుకోవచ్చు మేము కూడా. మాకొద్దు. అదే సార్ మేము. నా పేరు కుమార్ సార్, వడ్డే కుమార్. ఇదే అంబేద్కర్ నగర్ వడ్డేవల్కుంట.